హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చేపల ఫ్రై చేయబోతున్నా ఫ్రెండ్స్, క్రిస్పీగా. ఇప్పుడైతే కొంచెం ముక్క తీసుకొని తిని టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే చాలా చాలా అద్రిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఇంకా ఫిష్ తీసుకోవడానికైతే వెళ్ళాం ఫ్రెండ్స్. లైవ్గా చూసి తీసుకోవాలని నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. కేజీన్నర ఫిష్ని అయితే తీసుకున్నాం మేము. అక్కడ అవి చూస్తుంటే భలే అనిపించాయి. దాన్ని అయితే మంచిగా కడిగించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా కడుగుతున్నారో, ఏదో పైన కడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇవైతే మనం మంచిగా నీట్గా కడుక్కుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ మంచి కడగరు. ఇది ఫ్రై కోసం, ఓన్లీ ఫ్రై కోసం ఈ ముక్కలు. ఇప్పుడు ఫ్రై చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూడండి, ఇట్లా మంచిగా వాటర్ పోసుకొని 3 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ నీట్గా, ఫ్రై కోసం అయితే. ఓకేనా? నీట్గా కడుక్కొని నీళ్ళ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే దీంట్లో కొంచెం అల్లం వేసుకుందాం, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వేసుకుందాం. అట్లనే కొంచెం కారం వేసుకుందాం. కొంచెం అయితే చాలు ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్, చాలు ఫ్రెండ్స్. కొంచెం పసుపు, కొంచెం మసాలా పౌడర్, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ముక్కలు పట్టేటట్టు కలుపుకుందాం. ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి, ముక్కలకి మంచిగా పట్టేలా. ఇట్లయితే మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఫ్రై చేయాలి, అప్పుడు చాలా బాగా వస్తాయి. అయితే పెట్టుకుందాం. దీంట్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఈ నాన్ స్టిక్లు, గ్రీన్ స్టిక్లు వేస్ట్ ఫ్రెండ్స్. హ్యాపీగా ఇలాంటి దాని మీద చేసేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా లైట్గా పడుతుంది ఇందులో. అయితే స్ప్రెడ్ అయ్యేటట్టు పోసుకుంటే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. దర్జాగా ఉంటుందండి. కలుపుకున్న కుక్కలు ఇట్లా మంచిగా కలుపుకున్నాం, కాసేపు ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, 1/2 అవర్. ఇవైతే ఇట్లా తవ్వాలో వేద్దాం. ఓకేనా? ఒక్కొక్కటిగా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం గ్రేవీలాగా ఉంటే ఇందులో వేసేద్దాం. అయితే ఇప్పుడు ఇది విరగకుండా అయితే చిన్నగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఒక దాంతో మనం తిప్పలేము కానీ ఫ్రెండ్స్, ఇట్లా 2 స్పూన్ల సహాయంతో మంచిగా తిప్పుకున్నాం. కొంచెం విరిగిపోతాయి ఫ్రెండ్స్. మంచిగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇట్లయితే మంచిగా డిష్లో వచ్చేటట్టు మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా టేస్ట్ ఉంటాయంటే చాలా టేస్ట్ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికి ఇష్టం ఫ్రెండ్స్ ఈ చేపల ఫ్రై అంటే. మేమైతే బాగా తింటాం. ఇట్లయితే మళ్ళీ ఇంకోసారి తిప్పుకున్నాం ఫ్రెండ్స్. చిన్నగా తిప్పుకోండి, విరిగితే మళ్ళీ పీస్లు
మంచిగా ఉండవు కదా ఫ్రెండ్స్. జాగ్రత్తగా తీసేసుకొని ఇలా ఇంకో స్పూన్ ఆయిల్ తోటి ఇలా చిన్నగా తిప్పేసుకోండి. మంచిగా తిప్పేసుకొని ఎన్నిసార్లు మంచిగా కాల్చుకోండి, చాలా బాగుంటుంది. ఇలా తిప్పుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చేపల ఫ్రై. కొంతమంది అయితే నాన్ స్టిక్లో ఆయిల్ పోసి ఒకటే ఫ్రై చేస్తారు. ఇంత ఆయిల్లో అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ తోటి ఇంత మంచిగా ఫ్రై అవుతాయి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తవ్వ మీద చేసిన ఫ్రై చాలా బాగుంటుంది. ఈ నాన్ స్టిక్లలో మాడదని చెప్పేసి ఇంత ఆయిల్ పోసేసి ఒకటే ఫ్రై చేసుకుంటారు ఫ్రెండ్స్. అది టేస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఇది ఆయిల్ లేకుండా ఉన్న దాంట్లో ఎంత టేస్ట్ ఉంటుంది అంటే మేము ఎప్పుడు ఇలా చేసుకుంటాము, చాలా ఇష్టపడతాం. మా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇలా ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు కదా ఫ్రెండ్స్. చిన్నగా మధ్యలో ఇలా ఎరగకుండా ఇంకో స్పూన్ సహాయంతో ఇలా తిప్పుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే సింపుల్గా చేసుకోవచ్చు. గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా కాలిపోతాయి. హైలో పెడితే మొత్తం ఆడిపోతుంది. అందుకే లోలో ఇట్లా పెట్టుకొని చేసుకోండి, మంచిగా కాలుతాయి. అటు ఇటు మంచిగా కాలుతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి, మాడిపోవు. అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంకా తీసేద్దాం. అయిపోయాయి చిన్నగా ఫ్రెండ్స్, ఎందుకంటే విరిగిపోతాయి. ఇది ఫ్రెండ్స్ నా చేపల ఫ్రై. తక్కువ నూనెతో ఇలా క్రిస్పీగా చేసుకోండి. ఈ చేపల ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ నిమ్మకాయని తీసుకొని ముక్కల మీద కాకుండా ఫ్రెండ్స్ ఆనియన్ మీద పిండుకోండి. ఇప్పుడైతే కొంచెం ముక్క తీసుకొని తిని టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం ముళ్ళైతే ఉంది, పక్కకు తీసేసుకుందాం. చూడండి, ఇలా తినుకుంటూ ఇందాక నిమ్మకాయ పిండాంగా ఫ్రెండ్స్, ఆనియన్ కొంచెం తీసేసుకొని ఎంత బాగుంటుందంటే చాలా చాలా అద్రిపోయింది ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఇదండి నా చేపల ఫ్రై, క్రిస్పీగా. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, ఆయిల్ లేకుండా. చాలా బాగుంటుంది. ఇదైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.